హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఈ ఉద్యోగులపై హైకోర్టు భారీ శుభవార్త అండి. ఆనందంలో ఉద్యోగులు ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడిగా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. గ్రూప్ 1 నోటిఫికేషన్ ప్రధాన పరీక్ష మాన్యువల్ మూల్యాంకనంలో అక్రమాలు జరిగాయన్న కారణాలతో పరీక్షను రద్దు చేసి తాజాగా నిర్వహించాలని హైకోర్టు అయితే సింగిల్ జడ్జి వెలువరించిన తీర్పులో ఉద్యోగాలు కోల్పోవాల్సి వచ్చిందని 167 మందికి హైకోర్టు ధర్మాసనం తాజా ఉత్తర్వులు తాత్కాలికంగా ఊరటైతే లభించింది. తదుపరి విచారణ ఈ నెల 27 వరకు అయితే వారిని ఉద్యోగాల నుంచి తొలగించకూడదని అయితే స్పష్టం చేసింది. సో గ్రూప్ 1 వ్యవహారాలతో ముడిపడి ఉన్న విచారణ ఈ నెల అయితే 27కు వాయిదా పడింది. సో ఈ నోటిఫికేషన్ ఆధారంగా ఉద్యోగాలు పొందిన వారి ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని తాత్కాలిక ఉత్తర్వులు ఇస్తున్నట్లుగా అయితే పేర్కొందండి ధర్మాసనం హైకోర్టు. ఇక ఏబిపిఎస్సి అప్పీల్తో పాటుగా ఎంపికైన ఉద్యోగులు కొందరు అయితే సింగిల్ జడ్జి తీర్పులో కొంత భాగంపై అభ్యంతరంతో ఎంపిక రాని అభ్యర్థులు వేసిన అప్పీళ్లను కలిపి ఈ నెల 27న విచారణ చేస్తామని అయితే ప్రకటించింది. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ అలాగే హరి ఇద్దరు ధర్మాసనంతో కూడిన ధర్మాసనం గురువారం ఈ మేరకు ఉత్తర్వులు అయితే జారీ చేసింది. సింగిల్ జడ్జి తీర్పులో ఏ అంశం జోలికి ధర్మాసనం వెళ్ళలేదు. 2018 నాటి గ్రూప్ 1 నోటిఫికేషన్ ఆధారంగా ఏపీపీఎస్సీ నిర్వహించిన ప్రధాన పరీక్ష జవాబు పత్రాలను మాన్యువల్ను మూల్యాంకనంలో అంటే అవకతవకలు చోటు చేసుకున్నాయని హైకోర్టు సింగిల్ జడ్జి ఈ నెల 13న కీలక తీర్పు అయితే ఇచ్చారండి. మూడోసారి చేపట్టిన మాన్యువల్ మూల్యాంకనాలు చట్టవిరుద్ధమని అన్నారు. ప్రధాన పరీక్షకు అర్హులుగా పేర్కొంటూ 202 మే 28న ఏపీపీఎస్సీ జారీ చేసిన జాబితాను రద్దు చేశారని, తాజాగా ప్రధాన పరీక్ష నిర్వహించాలని అయితే ఎంపిక ప్రక్రియను 6 నెలల్లో పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఏపీపీఎస్సీ ఆదేశించింది. సో సింగిల్ జడ్జి తీర్పును సవాల్ చేస్తూ ఏపీపీఎస్సీతో పాటుగానే ఇతర ఎంపికైన ఇప్పటికే ఉద్యోగాలు చేస్తున్న కొందరు ధర్మాసనం ముందు అప్పీళ్లను దాఖలు చేశారని గురువారం జరిగిన విచారణలో ఏపీపీఎస్సీ తరఫున సీనియర్ న్యాయవాది ఎస్ఎస్ ప్రసాద్ వాదనలు వినిపించారండి. సింగిల్ జడ్జి తీర్పుపై ఇరుపక్షాలు అసంతృప్తిగా ఉన్నారు. సో 2022 మే 28న ఏపీపీఎస్సీ జారీ చేసిన పరీక్ష అర్హుల జాబితాను సింగిల్ జడ్జి రద్దు చేయడంతో ఇప్పటికే ఉద్యోగాలు చేస్తూ ఉన్న 187 మంది తమ కొలువులను కోల్పోవాల్సి వస్తుందన్నారు. వారికి రక్షణ కల్పిస్తూ ఉత్తర్వులు ఇవ్వాలని కూడా ఈ విధంగా కోరడం జరిగిందండి. సో ఇదే అండి హైకోర్టు ఉద్యోగులకు సంబంధించి ఈ విధంగా తీర్పు అయితే ఇచ్చిందని. సో ఇది ఒక రకంగా ఉద్యోగులకు మేలు జరిగిందని అయితే చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.